నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ప్రస్తుతం మనం ఏ సమాజంలో ఉన్నాం? ప్రస్తుతం జరిగేటువంటి సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. రోజుకొక ఘటన, రోజుకొక సభ్య సమాజం తలదించుకునే ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అసలు మానవ విలువలు, మానవ సంబంధాలు ఎటుపోతున్నాయి? గతంలో చూసుకుంటే అక్కడ బెంగళూరులో సంత అక్కడే పెళ్లి చేసుకున్నాడు ఒక ప్రబుద్ధుడు. ఇక్కడ చూసుకుంటే సంత అత్తతోనే అక్కడ సంబంధం పెట్టుకొని ఆ బిడ్డను చంపేసింది ఒక కసాయి తల్లి. ప్రియుడు మోజులో పడి సంత కన్న పిల్లలకు అన్నంలో విషం పెట్టి కలిపి చంపేసింది ఒక కసాయి తల్లి. ఏం జరుగుతుంది సమాజంలో? ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అంటే నిన్న అర్ధరాత్రి సమయంలో దైవాలగూడలో మరొక అమానుష ఘటన. అది అమానుష ఘటన అనుకుంటారా, లేకపోతే సభ్య సమాజం తలదించుకునే ఘటన అంటారా, లేకపోతే దారుణమైన ఘటన అంటారా? అది మీ ఊహకు వదిలేస్తున్నా. ఈ వార్త విన్న తర్వాత నిజంగా ఇలా కూడా ఉంటారా మనుషులు? మనం ఇలాంటివి ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటాం. ఏది సైకో కిల్లర్ సినిమాలో ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ చూసుకుంటే స్పైడర్ సినిమాలో విలన్ ఉంటాడు కదా, భైరవుడు క్యారెక్టర్ నటించినటువంటి ఎస్జే సూర్య. అది ఇట్లాంటి వాళ్ళు నిజంగా ఉంటారని చెప్పేసి మనం అనుకుంటాం. ఇది సినిమాలనే ఇట్లా ఉంటాయి, బయట ఇట్లా జరుగుతాయని చెప్పేసి అనుకుంటాం. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత నిజంగా ఇలాంటి ఘటనలు చూసే సినిమాలు తీస్తారేమో అనిపిస్తూ ఉంది. అలాంటి ఘటననే, అలాంటి తరహా ఘటన జరిగింది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో. వీడు అనిపిస్తున్నాడు కదా, వీడు మంచి ఒక బొట్టు పెట్టుకొని ఒక వైట్ అండ్ వైట్ వేసుకొని చెప్పేసి నిల్చున్నాడు. అంటే ఒక శుద్ధ పూసలుగా కనిపిస్తున్నాడు. వీడిని చూస్తే మనం ఏమనుకుంటాం? అరే మంచోడు కావచ్చు అని చెప్పేసి అనుకుంటాం, మంచి మనిషి అనుకుంటాం. వీడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్నటువంటి మానవ మృగంగా మనం చెప్పుకోవాలి వీడి గురించి. ఇప్పుడు వీడే ఈ కథ ఇదంతా కారణం చెప్పుకోవడానికి, ఇదంతా మనం అరవడానికి కారణం అంతా కూడా వీడు చేసిన పని. ఇదంతా కూడా వీడు ఏం చేసిండు, మన ఈ దైవాలగూడ పక్కన విలేజ్లో ఒక బాలికను అఘాయిత్యానికి, అంటే ప్రతిసారి ఆమె వెంట పడడం, ఆ పిల్ల వెంట పడుతూ ఆమెను వేధించిన తర్వాత వీడిని తీసుకుపోయి ఫోక్సో కేసు పెట్టి జైలు వాడేసారు. మే ఒక 2 నెలలు అవుతుంది జైలు పోయి కూడా. మరి ఫోక్సో కేసుకున్నాడు, బయటకు పోయినాడు, మళ్ళీ వెంటనే బయటకు ఎట్లా వచ్చిండో నాకు ఇంకా అర్థమవుతలేదు. ఆ పాపని మరి అఘాయిత్యం పాల్పడ్డా, అత్యాచారం చేసిన తర్వాత ఫోక్సో కేసు అయి జైలుకి పోయిందా మరి ఏందో తెలియదు. కానీ జైలుకి పోయి బయటకు వచ్చిన తర్వాత నిన్న రాత్రి సమయంలో మరి వానికి ఆ మెదట్లో ఏం పురుగు మెసిలిందో, మరి తాగిండా, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటాడా, లేకపోతే వీడు చిన్నప్పటి నుండి ఈ విధంగానే ప్రవర్తిస్తాడా? మరి చిన్నప్పటి నుండి ఇంత దారుణంగా చేసిందంటే కనీసం వాళ్ళకి అమ్మ నాన్నకు తెలిసే ఉంటుంది వీడు ఒక సైకో అని చెప్పేసి. మరి ఇన్ని రోజులు ఏ విధంగా అమ్మ నాన్న ఊరుకున్నాడు? మరి గతంలో ఈ విధంగా ఎప్పుడు ప్రవర్తించలేదేమో. సరే లేదు అనుకుందాం, పెళ్ళి అయింది, ఆ భార్యకైనా తెలిసి ఉండాలి కదా వీడు పెద్ద సైకో అని చెప్పేసి. మరి తెలిసినా కూడా సైలెంట్గా ఉన్నారా? బయటికి పరుగు తీసుకోవడం ఎందుకు, ఇంట్లో విషయాన్ని రోడ్డు మీద చేసుకోవడం అనుకోని చెప్పేసి సైలెంట్గా ఉన్నారా? వీడు ఫోక్సో కేసులో ఒక బాలికను వేధించని చెప్పేసి వీడిని జైల్లో ఎత్తే బెయిల్ మీద బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత నిన్న రాత్రి సమయంలో వాడు ఏం చేసిండు, ఎక్కడైతే ఏ బాలిక వల్ల వాడు జైలుకి వెళ్ళో ఆ బాలిక ఇంటికి వెళ్ళిండు ఈ నీచ్ కమీనే హరామి సాలేగాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ బాలిక ఉంది కదా, బాలిక ఆ బాలిక తల్లిని నరికి చంపేసిండు. ఆ తర్వాత ఆ బాలిక అమ్మమ్మను ఆ ఇంట్లోనే చంపేసిండు. వాళ్ళిద్దరిని చంపేసి 11 గంటల ప్రాంతంలో రాత్రి ఎవరైతే తనపైన కేసు పెట్టిందో, ఎవరి వల్ల అయితే తను జైలుకి వెళ్ళో ఆ బాలికను బలవంతంగా ఇంటి నుండి తీసుకుపోయిండు. బలవంతంగా కారులో ఎక్కించుకొని అక్కడి నుండి ఆ ఇంటి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఓ చెరువు ఉంది, ఆ చెరువు కాడికి తీసుకెళ్ళి మళ్ళీ అదే పని చేసిండు ఈ దరిద్రుడు. సేమ్ ఆ బాలిక పైన అఘాయిత్యం చేసిండు, అత్యాచారం చేసి అతి దారుణంగా గొంతు కోసి చంపేసిండు ఈ నీచ్ కమీనగాడు. ఈ పని చేసిన తర్వాత మళ్ళీ వాడు ఏం చేసిండు, ఈ రాజ్ కుమార్ అంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. ఏది ఈ రాజ్ కుమార్ గారిని ఇంటికి వెళ్ళిండు.
వెళ్ళి అక్కడ తన భార్యను చంపేసిండు. అభం శుభం తెలియని తన ఇద్దరి పిల్లల్ని, ఇద్దరు అబ్బాయిలు, మీరు ఆ ఫోటో చూడండి, ఆ ఇద్దరు చిన్నపిల్లలు చాలా చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా మర్డర్ చేసిండు. మొత్తం 6 మర్డర్లు చేసిండు. కేవలం 2 గంటల వ్యవధిలో 6 ప్రాణాలను గాల్లో కలిపేసిండు ఈ దరిద్రుడు. కేవలం గంటల వ్యవధిలోనే 6 మర్డర్లు చేసిండు. ఒకటేమో కసి కోపతం చేసిండు. ఏది, నన్ను జైలుకు పంపిస్తారా, నీ వల్ల నేను జైలుకి వెళ్ళని చెప్పేసి ఏదైతే జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ బాలిక వంటికి వెళ్ళి ఆ బాలిక తల్లిని చంపేసిండు. ఆ బాలిక అమ్మమ్మని చంపేసి ఆ బాలికను బలవంతంగా ఇంటి నుండి 11 గంటల ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. బలవంతంగా పాపను తీసుకెళ్తుంటే ఆ పాప బిక్కుమంటూ భయంగా సైలెంట్గా ఇట్లా వెళ్ళిపోయింది. అరుస్తే ఏం చేస్తాడో ఏమంటాడో భయానికి సైలెంట్కి వెళ్ళిపోయింది. కారులో బలవంతంగా ఎక్కించుకొని చెరువు కాడికి తీసుకెళ్ళిండు. చెరువు దగ్గర తీసుకెళ్ళి మరొకసారి ఆ బాలిక పైన అత్యాచారం చేసిండు. ఎన్ని గుండెలు ఉండాలి వీనికి ఎంత ధైర్యం ఉండాలి వీనికి. వీడు అసలు మనిషా మానవ మృగమా? వీడిని చూస్తుంటే నాకు దండుపాళ్యం సినిమా స్టోరీ గుర్తొస్తూ ఉంది. దండుపాళ్యం సినిమాలో కూడా ఇలాగే ఉంటారు మృగాలు మొత్తం. మీరు దండుపాళ్యం సినిమా యూట్యూబ్లో ఉంటే చూడండి ఒకసారి. దండుపాళ్యంలో ఎవరైతే గ్యాంగ్ ఉంటారో వాళ్ళకు పాపం, పుణ్యం, దయ, జాలి, కరుణ ఏముండదు. ఆడవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ముసలి వాళ్ళని చూడరు. ఎంత అఘాయిత్యానికైనా వాళ్ళు పాల్పడతారు. అలాంటి గ్యాంగ్ దండుపాళ్యం గ్యాంగ్ అంటే. సేమ్ అలాంటి కోవకే చెందినవాడు ఈ రాజ్ కుమార్ అనేవాడు కూడా. ఇలాంటి మనిషి మధ్యలో ఇన్ని రోజులు ఆ గ్రామ ప్రజలు అక్కడ ఉన్నారంటే నిజంగా ఒక కత్తి మీద సాము లాంటిదే. నాకు తెలిసి వారి ఇంటి పక్క వంటి వారు కూడా, వారి గ్రామస్తులు కూడా ఊహించి ఉండలేకపోతారు కావచ్చు. ఇంత ఒక దుర్మార్గుడి మధ్యలో మనం ఇన్ని రోజులు కలిసి ఉన్నామా? ఒక మానవ మృగం మధ్యలో మనం ఇన్ని రోజులు మనం తిరుగుతున్నామా అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నారు కావచ్చు. గంటల వ్యవధిలో 6 మందిని ఏ కారణంతో అయితే వాడు జైలుకి వేయడో, ఆ బాలికను అఘాయిత్యానికి పాల్పడి ఫోక్సో కేసు మీద జైలుకి వేయండి కదా, వాడు మళ్ళీ అదే పని చేసి చూపించాడు. ఎన్ని గుండెలు ఉండాలి వానికి, ఎంత ధైర్యం ఉండాలి. మరి ధైర్యంతో చేసిండా, కోపంతో చేసిండా, లేదంటే వీడు నిజంగానే ఒక సైకో కిల్లర్, లేదంటే ఒక సైకో క్యారెక్టర్ అయింది. నిజంగా సైకోలు ఆ స్పైడర్ సినిమాలో బైరోడు క్యారెక్టర్ నాకు అదే గుర్తొస్తా ఉంది వీళ్ళు చూస్తూ ఉంటే. నిజంగా ఇలాంటి సైకోలు నిజంగా ఈ ఘటన చూసిన తర్వాత చాలామంది మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంటి పక్కనే కదా, మన ఇంటి ముందే కదా, మన బాబాయ్ వరుసనే కదా, తాత వరుసే కదా అని చెప్పేసి మనం ఎప్పటిలాగా మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళు కూడా అదే తరహాలు ఉంటారు. కానీ వాళ్ళ ఆ నీచ బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. అలా మారినప్పుడు వీళ్ళ సైకోలుగా మారి ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మనకు ఈ ఘటన దైవాలగూడలో జరిగినటువంటి ఘటన ఎంతోమందిని నిద్ర లేపుతుంది. ఎంతోమందికి ఈ వార్త ఒక వార్నింగ్ చెప్తుంది, సవాల్ విసురుతుంది ఈ వార్త అని చెప్పుకోవాలి. 6 మందిని అన్యాయంగా పుట్టిన పెట్టుకున్నాడు ఈ రాజ్ కుమార్ అనేటువంటి నీచుడు, దరిద్రుడు. ప్రస్తుతం ఈ కేసు ఏతుందో ఈ ఘటన నేషనల్ న్యూస్గా మారింది. దైవాలగూడలో ప్రస్తుతం నేషనల్ మీడియా, స్టేట్ మీడియా మొత్తం ప్రస్తుతం దైవాలగూడలో ఉందంటే అర్థం చేసుకోండి ఎంత దారుణమైన ఘటన అయితే ఈ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఫోక్సో కేసు మీద అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత నన్ను జైలుకి పంపిస్తారా అని నా పరువు తీసిరు, నన్ను ఇంత దారుణంగా చేసిరు అని చెప్పేసి వాడు ఆ బాధిత బాలిక ఇంటికి వెళ్ళి ఆ తల్లిని చంపిండు. ఆ బాలిక అమ్మమ్మను చంపి ఆ బాలికను తీసుకెళ్ళి మరి అక్కడ రేప్ చేసిందంటే ఆ ఫోక్సో కేసు వల్ల వాళ్ళు జైలుకి వెళ్ళిండు. మళ్ళీ అదే పని చేసి చూపించిండు. అంటే వీడు చూడండి ఛాలెంజ్ విసిరిండు. అంటే చట్టాలకు అన్నిటికీ కూడా వీడు ఛాలెంజ్ విసిరిండు. అంటే నేను ఫోక్సో కేసు మీద లోపలికి వెళ్ళినా, బయటకు వచ్చినా, మళ్ళీ అదే పని చేసినా, లోపలికి పోతా బయటకు వస్తా అని చెప్పేసి చట్టాలకు సవాల్ విసురుతున్నాడు ఈ మృగం
రాజ్ కుమార్. వీడు ఆ పని చేసి అక్కడ చంపేసి మళ్ళీ ఆ చెరువు నుండి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రాజ్ కుమార్ తన సొంత భార్యను చంపేసిండు. తర్వాత ఇద్దరు అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను చంపేసిండు, తన కొడుకులను చంపేసిండు. మొత్తం 6 మందిని చంపేసిండు. చంపిన తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి నేను ఈ పని చేసిన నాన్న 6 మందిని చంపేసిన అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం దైవాల గూడలో ఒక ఉద్రిక్తత పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ అంతా కూడా మొత్తం అక్కడ జనాలు మొత్తం అట్టుడుకుపోతున్నారు. రాజ్ కుమార్ ఎక్కడ కనిపిస్తే అక్కడ వాడిని చంపేద్దాం అన్నటువంటి కోపంతో రగిలిపోతున్నారు గ్రామస్తులంతా కూడా. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఆ ఊరుకు రావడం జరిగింది. ఇలాంటి మానవ మృగం ఉన్నటువంటి గ్రామంలో మేమున్నామా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఆ గ్రామస్తులు. ఇలా చేస్తాడు అనుకోలేదు. ఎప్పుడు చూసినా పొద్దున లేవగానే మంచిగా స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని శుద్ధ పూస లెక్క ఉంటే మేము ఎంత మంచోడో శుద్ధ పూస అనుకున్నాం. కానీ వీడి వెనకాల ఇంత రాక్షసత్వం, ఇంత ఒక మృగం ఉందని చెప్పేసి మేము ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ అనుకోలేదని చెప్పేసి బిక్కుమంటూ ప్రస్తుతం భయపడుతున్నారు గ్రామస్తులు కూడా. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి, వీడిని ఉరి తీయాలి నడి రోడ్డు మీద అని చెప్పేసి సామాన్య ప్రజలు, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రజలు, స్థానిక ప్రజలు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే వాడు ఒక పని చేసి రేపు ఫోక్సో కేసు మిన్నే వాడు జైలుకి వేయండు, బయటకు వచ్చిండు, మళ్ళీ అదే పని చేసి మళ్ళీ వేయిందంటే మళ్ళీ వస్తే కూడా అదే తరహాలో పని చేస్తాడు. కాబట్టి వాడిని ఈ భూమి మీద ఉంచద్దు అని చెప్పేసి స్థానికులు కోరుతూ ఉన్నారు. ఇప్పుడు 2 కుటుంబాలు బలి అయిపోయినాయి. వీడిని చేసుకున్న పాపానికి ఆమెను కూడా చంపేసిండు. ఆ పిల్లలు ఏం చేసిర్రు నాయన, ఆ పిల్లల్ని కూడా చంపేసిండు. ఆ బాధిత బాలిక ఆమె ఇంకా మైనరే, మళ్ళీ ఆమె గుంజుకపోయిండు. గుర్ర అంటంగా మన భాషలో అట్లా ఆ రకంగా గుంజుకెళ్ళిండు. కారులో బలవంతంగా కూర్చోబెట్టుకొని చెరువు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ రేపు వేసి ఆమెను గొంతు కోసి చంపేసిండు. ఏం మృగం రా నాయన, వీడు మృగమా, వీడు ఇంకెక్క ఎవరితో పోల్చాలో అర్థమవుతలేదు. దండుపాల్యంలో ఒక సభ్యుడు అని చెప్పుకుంటారు వీడు. నన్ను అడిగితే దండుపాల్యం సినిమా తరహాలో చేసిండు వీడు. ఎగ్జాక్ట్గా దండుపాల్యం గ్యాంగ్ వీడు ఖచ్చితంగా నన్ను అడిగితే. అలాంటి రాక్షసత్వం, అలాంటి మనసత్వం ఉంది వీనికి. వీడిని దొరికితే మాత్రం ఖచ్చితంగా ఆ గ్రామస్తులకు అప్పచెప్పాలి, లేదంటే నడి రోడ్డు మీద ఉరి తీయాలి, లేదంటే ఏదైతే దిశ కేసులో ఏ విధంగా అయితే చేసారో అదే తరహాలో ఎక్కడైతే ఆ చిన్నారి ఆ బాలికను తీసుకెళ్ళి చెరువు దగ్గర అక్కడ ఆ పాపను అఘాయిత్యానికి పాల్పడి మర్డర్ చేసాడో అదే ప్రాంతానికి సీన్ రీకన్స్ట్రక్షన్ పేరిట తీసుకెళ్ళి అక్కడనే వీరిని అంతమొందించాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం.